నమస్తే అండి. ఈరోజు మన దగ్గర వేదాంత చైతన్య ప్రభు మన గోవర్ధనం గోశాల జీజీఎస్పీకి వచ్చారండి. అయితే వీరి చిరు పరిచయం ఏంటంటే 25 సంవత్సరాల నుంచి ఇస్కాన్ హ్యాబిట్స్లో ప్రెసిడెంట్గా వర్క్ చేస్తూ భక్తి ప్రచారాన్ని బాగా చేసి ఇప్పుడు పిల్లలకి ఆ భక్తిని కనుక కలిగించినట్లయితే ముందు తరాలకు ఆ భక్తి అనేది ఉంటుందనే ఉద్దేశంతో చాలా విస్తృతంగా దాని మీద ఆ కార్యక్రమం మీద వర్క్ చేస్తున్నారు. దానిలో భాగంగానే వాళ్ళ స్కూల్ ఒకటి పెట్టారండి. ఆ స్కూల్లో ఆ పిల్లల్ని ఆ టీచర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి కొంచెం భజన కీర్తనలు అవన్నీ చేస్తూ ఆవులు చూపిస్తూ ప్రకృతి వ్యవసాయం ఎట్లా ఉందో చూపించడానికి వారు వచ్చారండి. మీకు స్వాగతం ప్రభు. హరే కృష్ణ. సో మీకు నాకు మొదటగా మీ దగ్గర నుంచి అందరూ ఈ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న ప్రజలందరూ, ఎందుకంటే తెలుగు బాడ్కాస్ట్ కాబట్టి, అసలు గోవు కృష్ణుడి యొక్క సంబంధం ఏంటి? చాలా చాలా రెలవెంట్ క్వశ్చన్. అంటే చాలా పరిప్రశ్న అంటారు దీన్ని. అంటే ప్రశ్న ఒకటి, పరిప్రశ్న అంటే కరెక్ట్గా దానికి సరిపోయేటువంటి ప్రశ్న మీరు వేశారు. గోవిందుడు లేదా గోపాలుడు అని కూడా మనం కృష్ణుని పిలుస్తాం. ఎందుకనంటే ఆయన గోవింద అంటే అర్థం గోవులకి సెన్సెస్ అంటే మన ఇంద్రియాలకి ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి వాడు కాబట్టి గోవిందుడు అని అంటాం. అలాగే గోవుల్ని పాలించేవాడు కాబట్టి గోపాలుడు అని అంటాం. ఈ కృష్ణ చైతన్యం అనేటువంటిది గోరక్షణ మీద భూరక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అంటే గోవు మీద భూమి మీద ఆధారపడినటువంటి వాడు ఎప్పుడు కూడా చెడిపోడు. వాడు ఎప్పుడు భగవంతుడికి చాలా దగ్గర అవుతాడు, భగవంతుడికి భక్తుడు అవుతాడు. అంటే భగవంతుడికి భక్తుడు అవ్వడానికి చాలా సులభమైనటువంటి మార్గం ఏమిటి అంటే భూరక్షణ, గోరక్షణ. సో అందువల్ల ఇంకొకటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే భగవంతుడు నివసించేటువంటి ధామం, అందరికీ ఎలా అయితే మన ఇల్లు ఉంటుందో భగవంతుడికి ఇల్లు ఉంటుంది. దాన్ని ఏమంటారంటే గోలోక ధామము. సో దాన్ని గోలోక అంటే అక్కడ ఉండేదే గోవులు. అంటే అత్యున్నతమైనటువంటి వైకుంఠాలలో కూడా అత్యున్నతమైనటువంటి లోకము గోలోకం. వైకుంఠానికి గోలోకానికి ఉన్న తేడా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. వైకుంఠం అని అంటే ఐశ్వర్య లోకం. ఐశ్వర్యం, భగవంతుని ఐశ్వర్యంతో అందరూ కూడా నారాయణుగా విష్ణువుగా ఆయన్ని కొలుస్తూ ఉంటారు. కానీ దానికంటే ఇంకా ఉన్నతమైనటువంటి లోకం ఒకటి ఉన్నది, అదే గోలోకము. గోలోకములో భగవంతుడు చాలా సరళంగా గోవుల్ని కాచుకుంటూ తన యొక్క లీలల్ని చేస్తూ అక్కడ ఆ లోకంలో నివసించేటి వాళ్ళందరినీ కూడా పాలిస్తూ ఉంటాడు కృష్ణుడు, గోవిందుడు. కాబట్టి ఆ లోకానికి పేరు గోలోకము. దాన్ని గోలోక బృందావనము అని అంటాం. ఆ గోలోక బృందావనమే ఈ భూప్రపంచంలో మన బృందావనం ఢిల్లీ దగ్గర ఈ బృందావనం, మధురా బృందావనం ఉంది కదా, అది దాని యొక్క రిప్లికా. అంటే ఆ లోకంతో వచ్చాడు ఆయన ఇక్కడికి వచ్చి చాలా రకరకాల లీలలు చేస్తూ మీరందరూ ఎందుకయ్యా ఇక్కడ కష్టపడుతున్నారు, నా దగ్గరికి వచ్చి సంతోషంగా నాతో పాటు ఉండండి అని మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు ప్రభు. ఇంకొకటి, అసలు సనాతన ధర్మంలో అంటే గతంలో చూస్తే ఆవులు గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఉండేవి కదా, వాటి యొక్క సేవ అనేది ఇప్పుడు గ్రామాల్లో ఆవులు లేవు, అసలు దూరంగా వెళ్ళిపోయాయి. దానికి కారణం ఏంటి? ఒకటే కారణం, చాలా చాలా సింపుల్. అదేమిటంటే గోవిందుని మీద భక్తి లేకుండా గోవుల్ని ఎవరు కూడాను రక్షించరు. ఎప్పుడైతే భక్తి పోయిందో, భగవంతుని యొక్క భక్తి ఎప్పుడైతే మనం వదిలేసామో, భగవంతుని ప్రేమించడం మానేసాము, భగవంతుని నమ్మడం మానేసాము, ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు కూడాను ఈ కంఫర్ట్స్కి అలవాటు పడిపోయి డబ్బుని ప్రేమిస్తున్నారు. భగవంతుని ప్రేమించేవారు భక్తి తగ్గిపోయింది. భక్తి పోతే ఫస్ట్ నెగ్లెక్ట్ చేయబడేవి, భక్తి పోయిన దగ్గర 5 అంశాలు నెగ్లెక్ట్ చేయబడతాయి, వెళ్తురుపోతే వేడిపోయినట్టుగా భక్తి పోయేటప్పటికి 5 విషయాలు. అంటే కలియుగ ప్రవేశం జరిగినప్పుడు భగవంతుడు ద్వాపర యుగాంతంలో కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత పరీక్షిత్ మహారాజు దాన్ని పాలిస్తున్నప్పుడు ఈ 5 రకాలైనటువంటి వ్యక్తుల్ని నెగ్లెక్ట్ చేశారు, విస్మరించారు. దాంతో కలియుగం పూర్తిగా ప్రబలిపోయింది, అందరూ కూడాను పాపులైపోయింది. ఆ 5 ఏమిటంటే, ఒకరు బ్రాహ్మణులు, 2 గోవులు, 3 పిల్లలు, 4 స్త్రీలు, 5
వయసు పైబడినటువంటి ముసలివారు. వీళ్ళని ఏమంటారంటే డిఫెన్స్లెస్ లివింగ్ ఎంటిటీస్, అంటే వారు వ్యతిరేకత చూపించినటువంటి వ్యక్తులుగా భావిస్తారు. మనం ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళు మళ్ళీ మనల్ని తిరిగి అటాక్ చేస్తారు. ఈ 5 రకాలైనటువంటి వారు అటాక్ చేయరు. వాళ్ళు మీరు బ్రాహ్మణుని అటాక్ చేస్తే బ్రాహ్మణ అటాక్ చేయడు, గోవుని అటాక్ చేస్తే గోవు తిరిగి మనల్ని అటాక్ చేయదు. చాలా బాగుంది. ఈ 5 రకాలైనటువంటి డిఫెన్స్లెస్ లివింగ్ ఎంటిటీస్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో ఆ రాజ్యము, ఆ యొక్క ప్రభుత్వము పూర్తిగా పాడైపోయినట్టే లెక్క. అందులో ఉండేటువంటి రాజులు, అందులో ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా పాడైపోయినట్టే లెక్క. ఇప్పుడు 5 నిజంగానే అసలు లేవు కదా సార్, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు కదా. అదే అంటే అందుకే ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం కదా మనం. భగవంతుడి నుంచి పూర్తిగా వ్యతిరేకంగా నరకానికి వెళ్తున్న దిశలో వెళ్తున్నాం మనందరం కూడా. ఎందుకంటే ఈ 5 రకాలైన, మీరు చూడండి, బ్రాహ్మణులకి గౌరవం లేదు. ఎందుకనంటే అది వారు చేసుకున్నదే. నిజంగా బ్రాహ్మణత్వం అని అంటే బ్రహ్మ జ్ఞానం అయితే బ్రాహ్మణ, అంతేగాని బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు బ్రాహ్మణుడు అని ఎక్కడా లేదు. వైద్యుడి కొడుకు వైద్యుడు కానట్టుగానే బ్రాహ్మణుడి కొడుకు బ్రాహ్మణుడు కావాల్సిన అవసరం, సంబంధం దూరం అయిపోయారు. బ్రాహ్మణులకి రెస్పెక్ట్ లేదు. బ్రాహ్మణత్వాన్ని ఉండాలి, బ్రాహ్మణత్వాన్ని నేను ప్రాక్టీస్ చేయాలనేటువంటి ఆలోచన ఎవరికి లేదు. సత్వగుణం పాటించట్లేదు. అందరూ రజస్తమో గుణాల్లో నిండిపోయింది. ఇంకా గోవుల గురించి చెప్పనవసరమే లేదు. గోవుల్ని మనం వధశాలలకు పంపించి మెకనైజ్డ్. మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఈ మధ్యనే నేను భాగవతంలో దాన్ని చర్చిస్తున్నప్పుడు, నైమిషారణ్యం అనేటువంటి ఒక అరణ్యంలో ఈ ఋషులు ఒక సూత గోస్వామి అనే భాగవతం నుంచి భాగవతం వింటూ ఉన్నారు. అందులో పరీక్షిత్ మహారాజు అంటే అర్జునుని యొక్క మనుమడు, ఆయన ప్రస్తావన వచ్చింది. ఈ ప్రస్తావనలో ఆయన ఒకరోజు రాజ్యం అంతా కూడా ఎలా ఉందని చూడడానికి ఆయన వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఆయనకు ఒక దృశ్యం కనబడింది. ఆ దృశ్యం ఏమిటంటే, ఒక ఆవు, ఒక ఎద్దు ఉన్నాయి. అవి కాళ్ళు చచ్చుబడిపోయినట్టుగా, ఎవరో కొట్టి చంపేసినట్టుగా, ఆ కాళ్ళను చచ్చుబడేటట్టుగా చేసినట్టుగా ఉంది. ఆ పక్కనే ఒక నల్లగా కురూపిగా ఉన్నటువంటి రాజు దుస్తులు వేసుకున్నటువంటి కలిపురుషుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. సో ఆ కలిపురుషుడు ఈ పని చేసింది ఆ కలిపురుషుడే. ఈ యొక్క ఆవుకి ఆ స్థితి తీసుకొచ్చింది, ఎద్దుకి ఆ స్థితి తీసుకొచ్చింది ఆ కలిపురుషుడే. సో అప్పుడు ఈ ఋషులు అన్నారు, మరి ఏం చేశాడో ఆ పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి అని అంటే, సూత గోస్వామి శిక్షించాడు అని, పనిష్మెంట్ ఇచ్చాడు అని అన్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అలాంటి వాడిని పనిష్మెంట్ ఇవ్వడం ఏంటి, చంపేయాలి కదా వెంటనే. అంటే వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. వారు ఊహించుకోలేకపోతున్నారు ఏమిటి చిన్న పనిష్మెంట్ ఏంటండి, ఇంత చిన్న పనిష్మెంట్ ఏంటి. ఆవుకి ఎవరైనా సరే హాని కలిగిస్తే వెంటనే మరణదండని విధించాలి కదా, మరి పనిష్మెంట్ అంటారేమిటి అని వాళ్ళు విస్తుపోయారు. సో ఆచార్యులు ఏమంటున్నారంటే, మరి ఇప్పుడున్న పరిస్థితి కనుక వాళ్ళు విని ఉంటే వాళ్ళు ఇంకా ప్రాణాలు వదిలేస్తారేమో. ఆవుని ఒక వధశాలకు పంపించి, ఒక మెకనైజ్డ్ స్లాటర్ హౌస్కి పంపించి, దాని యొక్క సజీవంగానే దాని యొక్క చర్మాన్ని ఒలిచి, దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, దాన్ని ప్యాకెట్లో వేసి, అంటే ఒక లైవ్ ఆవుని పంపిస్తే బయటకు వచ్చేటువంటిది ఏమిటి, ప్యాకేజ్డ్ కౌ మీట్. ఇది కనుక వాళ్ళు విని ఉంటే వాళ్ళు ప్రాణాలు వదిలేసి ఉండేవారేమో. ఎందుకంటే కాళ్ళకి చచ్చుబడేటట్టు చేస్తేనే వాడిని ఎందుకు వదిలేశారు, వాడికి పనిష్మెంట్ ఇచ్చారంటే చంపాలి కదా అని అన్నటువంటి. మరి ఇప్పుడు ఇంత భయంకరమైనటువంటి స్థితిలో వాళ్ళు ఎంత బాధపడతారో కదా అని ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అందువల్ల దీని అంతరికి మూల కారణం ఏంటంటే భగవద్భక్తిహీనస్య. భగవద్భక్తి లేకపోతే నువ్వు ఎలాంటి కార్యమైనా చేపట్టు, అది సమాజానికి ఎంత హితకారమైనటువంటి కార్యమైనా చేపట్టు. అదంతా దేనికినంటే ఒకటి లేకుండా 0 పక్కన 100 సున్నాలు పెట్టినట్టు. ఈ సున్నాలన్నీ కలిపితే దాని విలువ 0. ఇది నేనేం చెప్పట్లేదు, శాస్త్రం అంటుంది. భగవద్భక్తి హీనస్య జాతి శాస్త్రం జపస్తపస్ అప్రాణస్యేవ దేహస్య ముండనం లోకరంజనం. మనం ఎలా అయితే శవాన్ని తీసుకెళ్లేటప్పుడు శవం ఏదో లేస్తుందని మనం కొత్త గుడ్డ కప్పం, శవం ఏదో తింటుందని అక్కడ మంచి మంచి పదార్థాలు పెట్టాం. ఎందుకనంటే జనరంజకంగా ఉంటుంది. జనాలు అరే కనీసం చావప్పుడైనా సరే సరిగ్గా చేశాడులే అని మంచి మాటలు తెప్పించుకోవడానికి, క్రిటిసైజ్ చేయకుండా ఉండడం కోసం ఇవన్నీ చేస్తున్నాం. కానీ దీనివల్ల శవానికి వచ్చే బెనిఫిట్ ఏది లేదు.
అలాగే ఈ సమాజ సేవ అంతా కూడా భగవద్భక్తి లేని సమాజ సేవ, అది ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా 0 పక్కన 0, 0 పక్కన 0, 0. ఇది ఎందుకునంటే ఎవరైనా అడగొచ్చు, ఇదేంటంటే మరీ అంత తీసి పడేస్తున్నారు అని అంటే, నువ్వు చేసే సమాజ సేవ అంతా శరీరానికి, ఆత్మకి ఏం చేస్తున్నావు? అయితే ఇక్కడ అండి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో చాలామంది చేస్తున్నారు. అయితే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే ఉండొచ్చు, వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళు. అవును, కష్టాలు పడతారు, డెఫినెట్గా పడుతున్నారు. ఎందుకనంటే భగవంతుడితో సంబంధం లేకుండా నువ్వు ఇవన్నీ చేసినా కూడా కష్టాలు పడతావు. కొంతమంది ప్రకృతి వైద్యాలు అవి కూడా చేస్తున్నారు. అంటే మంచి పని చేసే వాళ్ళు కూడా కష్టపడడానికి కారణం వాళ్ళకి భగవంతుడితో ఉన్న సంబంధం, అది దాని మీద ఒక అంటే తెలియక చేస్తున్నారేమో, అవగాహన లేక. దీన్ని ఇంకొంచెం విపులంగా జాగ్రత్తగా వాళ్ళు బాగా అడ్రస్ అయ్యే విధంగా చెప్తారా? ఎందుకంటే నేను నమ్ముతున్నా దాన్ని. ఇప్పుడు నేను ఈ గోశాలను అడుగుతున్నానంటే దాన్ని స్ట్రాంగ్ చేస్తా, ఫస్ట్ పాయింట్ అది చేస్తాను నేను. సో మిగిలినవన్నీ ఈజీగా అయిపోతున్నాయి. అలా మిగిలిన వాళ్ళకి పొలాలు అమ్ముకుంటున్నారు, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం కానీ గోసేవ కానీ చేసేటువంటి ఆ మంచి వాళ్ళకు కూడా ఈ పరిస్థితికి కారణం అనేది చెప్పిన విషయాన్ని మళ్ళీ ఇంకొంచెం వాళ్ళకి అర్థం విధంగా ఇంకో విధంగా చెప్పాలి. గోవిందుని సేవ లేకుండా ఏ సేవ పనిచేయదు. అది వ్యవసాయం అవ్వచ్చు, గోసేవ అవ్వచ్చు, ఏదైనా కుటుంబ సేవ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. గోవిందుడి సేవ లేకుండా, అంటే గోవిందుని యొక్క సంబంధంతో ప్రతిదాన్ని చూడకపోతే, అది తల్లిదండ్రులు కూడా కావచ్చు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా వదిలేస్తున్నారు, ఎంత వాళ్ళని సాకి పెంచినా కూడా. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలండి మీకు, ఇవ్వాలి మాకు. ఏంటంటే ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు గోసేవ చేయరు, గోపాల సేవ చేయరు, కానీ వాళ్ళు బాగున్నట్టు కనబడుతున్నారు కదా వాళ్ళు. అది బాగాలేదు నాకు తెలుసు, కానీ మీరు చెప్తే బాగుంటుంది మాకు. చిన్న మాటలో చెప్పాలంటే, పేదవాడి కష్టాలు బయట కనబడతాయి, గొప్పవాడి కష్టాలు లోన డోర్ అయిన కథ వాడి కష్టాలు ఉంటాయి, అంతే తేడా. అది దూరం కొండలు నులుపున్నట్టుగా వాళ్ళు పొలిటీషియన్ అయ్యారు, సీఎం అయ్యారు, పిఎం అయ్యారు, బిజినెస్ ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి అని చూసి వాడికి నిద్ర లేదు, ఆందోళనతో ఉంటున్నాడు, వాడి జీవితంలో ఎప్పుడు భయంతో బతుకుతున్నాడు. మీరు చూడండి, ఒక పూరి గుడిస్ దగ్గర ఎవరు సెక్యూరిటీ గార్డ్ ఉండడు, ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అంటే ఎవరికి భయం ఎక్కువ? అంటే జనాలకి మన కన్ఫ్యూజన్ ఎలా ఉందంటే, సంపద అంటే ఏంటి మరి? అయితే అంటే డబ్బు ఉండడం సంపద కాదనే విషయం తెలుస్తుంది కదా. అసలు సంపద ఏంటి? భక్తి, భగవద్భక్తి సంపద. దీనికంటే పెద్ద సంపద ఇంకోటి లేదు. భగవాన్ అంటే ఇది చాలామందికి తెలియని విషయం. ధనవాన్ అంటే ఏమిటండి? డబ్బున్నవాడు. గుణవాన్ అంటే గుణం ఉన్నవాడు కదా. భాగ్యవాన్ అంటే అదృష్టం ఉన్నవాడు కదా. జ్ఞానవాన్ అంటే జ్ఞానం ఉన్నవాడు. భగవాన్ అంటే భగవంతుడి దగ్గరైనవాడు. ఇప్పుడు గుణవాన్ అంటే గుణము, వాన్ అంటే కలిగినవాడు, భగవంతుడితో ఉన్నవాడు. గుణవాన్ అంటే గుణము కలిగినవాడు, ధనవాన్ అంటే ధనము కలిగినవాడు, భగవాన్ అంటే భగము కలిగిన వాడిని భగవాన్ అంటారు. మరి భగం అంటే ఏమిటి? ఇది మనకి పరాశరముని దీని గురించి చెప్తారు. ఏమిటది అని అంటే, ఐశ్వర్యస్య సమగ్రస్య యశశ వీర్యశ్చ. అంటే ఐశ్వర్యం, సమగ్రమైనటువంటి ఐశ్వర్యము, సమగ్రమైనటువంటి బలము, సమగ్రమైనటువంటి వీరత్వము, సమగ్రమైనటువంటి యశస్సు, సమగ్రమైనటువంటి రినౌన్సియేషన్, త్యాగము కలిగినటువంటి ఈ 6 కలిగినటువంటి వాడు అతనే భగవంతుడు, అతనే కృష్ణుడు. ఈ 6 సంపూర్ణంగా సమగ్రంగా కలిగినటువంటి వాడిని భగవాన్ అంటారు. అంటే భగవాన్ అంటే మనం ఎవరో వీధిలో పోయేవాడిని కూడా భగవాన్ అని మనం మొక్కేస్తున్నాం, లేకపోతే ఎవడో కాషాయ వస్త్రాలు వేసేసుకొని ఇలా చేయి చూపించే వాళ్ళందరినీ భగవాన్ అని మనం అనేసుకుంటున్నాం. మనకి భగవాన్ అంటే మనకి డెఫినేషన్ అయితే సంపూర్ణ జ్ఞానము ఇచ్చేవాళ్ళు, సంపూర్ణ అనుగ్రహం. 6 ఉండాలి. ఈ 6 చాలా స్పష్టంగా చెప్పారు. 6 ఏమిటో? ఐశ్వర్యస్య సమగ్రస్య అంటే సమగ్రమైన సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. వీర్య అంటే వీరత్వము కలిగినటువంటి వాడు. యశశ అని అంటే యశస్సు అని అంటే కీర్తి కలిగినటువంటి వాడు. శ్రియ అంటే ధనము, సంపూర్ణమైనటువంటి ధనము కలిగినటువంటి. జ్ఞానము కలిగినటువంటి వాడు. వైరాగ్యము కలిగినటువంటి వాడు. ఈ 6 కలిగినటువంటి వాడిని భగవాన్ అంటారు. షన్నో అంటే షణ్ అంటే 6, భగ అంటే సంపదలు. ఈ 6 సంపదలు కలిగినటువంటి వాడినే భగవాన్ అంటారు.
అంటే వీటి అన్నిటికీ పరిష్కారం న్యాచురల్ ఫార్మింగ్ కానీ అంటే గోవుని సేవ చేయాలన్నా కూడా ఫస్ట్ మనం భక్తికి దగ్గర అయితే భక్తికి భగవంతుడికి భక్తి దగ్గర భక్తి ద్వారా భగవంతుడి దగ్గర అవుతున్న కొద్దీ తెలియకుండా ఇవన్నీ ప్రాస్పర్ అవుతాయి, ఒక్కొక్కటి అన్ని లైన్లోకి వస్తాయి. అయితే అంటే మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది, ఒక ఉదాహరణగా చెప్పదలుచుకున్నాను అండి. ఇప్పుడు దీపం ఎలా అయితే మనకి వెలిగినప్పుడు అన్ని వైపులా వెలిగిస్తుందో, ఈ విధంగా భగవంతుడితో సంబంధం ఉన్నవాడు తనకి తాను న్యాయం చేసుకుంటాడు, కుటుంబానికి, సమాజానికి, యావత్ ప్రపంచానికి, ప్రకృతికి కూడా న్యాయం చేస్తాడు. అలా కాకుండా డబ్బుకో లేకపోతే పదవికో కోరిక ఉన్నవాడు నాకు తెలిసి అందరికీ నష్టాన్ని చేస్తాడనిపిస్తుంది. మీరు చెప్పారే ఉదాహరణ, ఆ ఉదాహరణ ఇంకా అంత స్పష్టంగా చెప్తాను. ఒక చీకటి గదిలో నిన్ను నువ్వు చూసుకోలేవు, చీకటి గదిలో ఉన్నటువంటి ఏ వస్తువుని చూడలేవు. అదే దీపం ఉన్నప్పుడు నిన్ను నువ్వు చూసుకోగలవు, ప్రతి వస్తువుని కూడా ఐడెంటిఫై చేయగలవు. సో దీన్ని ఏమంటారంటే, ఇఫ్ యూ హ్యావ్ గాడ్ రియలైజేషన్, యూ హ్యావ్ సెల్ఫ్ రియలైజేషన్, యూ హ్యావ్ రియలైజేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ హ్యావ్ గాడ్ రియలైజేషన్ అంటే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటాడు, పరతత్వాన్ని అర్థం చేసుకుంటాడు, అన్ని తత్వాల్ని అర్థం చేసుకోవాలి. చాలా మంచి ఎగ్జాంపుల్ ప్రభు. చీకట్లో ఉన్నవాడు ఏది చూడలేదు, ఉన్నాడంటే ఉన్నాడు, డబ్బు ఉందంటే ఉంది, పదం అంటే ఉంది, కానీ ఏది చూడలేడు. భార్యని ప్రేమగా పిల్లలు చూసుకోలేడు, పిల్లల్ని చూసుకోలేడు, డబ్బుని ఎంజాయ్ చేయలేడు, ప్రకృతిని ఎంజాయ్ చేయలేడు. అంటే ఒక గుడ్డివాడితో సమానం. గుడ్డివాడితోనే సమానం, గుడివాడితో సచ్చిన వాడితో సమానం. అదే అంటున్నాను కదా, భగవద్భక్తిహీనస్య, భగవద్భక్తి లేకుండా గొప్ప జాతిలో పుట్టా, గొప్ప శాస్త్రం తెలుసు, గొప్పగా చదువుకున్నా, గొప్ప జపాలు తపాలు చేశాను, అయినా కూడా ఇది కొత్త గుడ్డ కప్పినటువంటి శవంతో సమానం. ప్రభు, కొంచెం మనము ఈ గవ్యాలు ఉంటాయి కదా, పాలు, పెరుగు, గోమూత్రం, వీటి యొక్క విశిష్ట ఈ పురాణాల్లో, ఈ యొక్క స్క్రిప్చర్స్లో ఎలా ఉందండి? దాని యొక్క ఇంపార్టెన్స్ ఎట్లా ఉంది, దాని విలువ? అంటే ఇప్పుడు మాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అంటారు, ఆవు అంటావు, గాడిదకి ఆవుకి ఏంటి తేడా, అది జంతువు ఇది జంతువు, దానికి 4 కాళ్ళు ఉంటాయి, దీనికి 4 కాళ్ళు ఉంటాయి. ఆవుని ఎందుకు అలా మీరు ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారని అంటాడు. సో దానికి ఒకటే ప్రశ్న వేయండి, ఒక తేనెటీగకి ఒక మామూలు ఈగకి ఏమిటి తేడా? మామూలు ఈగ అశుద్ధం మీద వాళ్తుంది, తేనెటీగ ఎక్కడ వాళ్తుంది? 2 ఈగలే. తేనెటీగ ఎక్కడ వాళ్తుంది? మకరందం మీద వాళ్తుంది, అంటే మకరందం ఉండేటువంటి పుష్పం మీద వాళ్తుంది తేనెటీగ. మామూలు ఈగ అశుద్ధం మీద వాళ్తుంది. 2 ఈగల్లా కనబడచ్చు, కానీ అంత తేడా ఉన్నది. అలాగే ఆవుకి వేరే జంతువులకి అంత తేడా ఉంది. ఆవు భగవంతుని యొక్క ఎక్స్పాన్షన్ చెప్పాలంటే, అన్ని దేవతలన్నీ కూడా కూడినటువంటి ఆవు గోమాతలో వాళ్ళందరూ కూడా నివసిస్తూ ఉన్నారు. అందుకే గోవుకి సంబంధించిన ఏదైనా సరే బంగారం కంటే చాలా విలువైనటువంటి, మనం బంగారం కూడా కాదు, బంగారం కంటే విలువైనటువంటి. అయ్యో, ఎందుకు అనంటే మనకి ఆ శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు బహుశా ఒకవేళ పురాణాలు కానీ వేదాలు కానీ కనుక కాస్త దాని మీద పరిచయం ఉంటే, ఈ గొప్ప గొప్ప మహానుభావులందరూ వారు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సరైనటువంటి ఆహారం అది ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా హౌస్ కనబడితే, ఏదైనా ఒక గృహస్థ ఇంటికి వెళ్ళి ఈ మాత్రం దోసెటి ఆవు పాలు తీసుకొని వెళ్ళిపోతారు. అది సరిపోతుంది వాళ్ళకి, ఇంకేం అవసరం లేదు వాళ్ళకి. ఈ గోవు పాలలో ఎంత గొప్పతనం ఉందంటే, ఒక మిరకిల్, ఒక అద్భుతం ఉన్నది. ఏమిటా మిరకిల్ అంటే, ఈ భౌతిక ప్రపంచం అశాశ్వతమైనటువంటిది, భగవంతుడు శాశ్వతమైనటువంటి వాడు అనే ఆలోచన రేకెత్తించేంత గొప్పతనం ఈ గోపాల్లో, ఆవు పాల్లో ఉన్నది. విజ్ఞత కలిగిస్తుంది. కాబట్టి ఆవు పాలు ఎవరైతే స్వీకరిస్తారో కాన్షియస్నెస్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ సత్వగుణంలోకి వస్తుంది. అద్భుతమైనటువంటి విషయాల గురించి వాళ్ళు ఆలోచించగలుగుతారు. ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది, ఏమిటి, పాలు పెరుగు తినద్దు, ఒళ్ళు పెరిగిపోద్ది, ఇది అది అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, బహుశా పాలు పెరుగు స్వచ్ఛమైనటువంటి దొరకట్లేదని తినొద్దు అంటున్నారేమో, కానీ స్వచ్ఛమైనటువంటి పాలు పెరుగు కనుక మనకి దొరికితే, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కనుక దొరికితే, మీరు దాన్ని ఎంత తీసుకున్నా కూడా మీకు ఎలాంటి హాని జరగదు. మీకు ఆధ్యాత్మికమైన ఆలోచనలు పెరుగుతాయి, జీవితం యొక్క పరమార్థం అనేటువంటిది తెలుసుకునే అవకాశం కలుగుతుంది. లేకపోతే దాన్ని మర్చిపోయి డబ్బే లక్ష్యంగా ఈ భౌతిక ప్రపంచంలో జైల్లో ఉండే జీవితం లక్ష్యంగా
అందరూ కూడా అంటే ఆవు పాలు వేడి చేస్తుంది అనేటువంటి ప్రచారం చాలా ఎక్కువైపోయింది కదండి. చివరికి మా గోశాలలోనే వర్కర్స్ సమ్మర్ అవ్వగానే బర్రెపాలు తెప్పించుకుంటారు బయట నుంచి, వేడి చేస్తున్నది. మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే మనం ఏదో ఇంకొక జంతువుని క్రిటిసైజ్ చేయడం అని కాదు, ఆవు యొక్క గొప్పతనం ఆవు. ఇప్పుడు బర్రె ఉంది, బర్రె దున్నపోత మీద వర్షం పడ్డట్టు అంటాం కదా, అంటే దానికి సెన్సిటివిటీ ఉండదు. దాని వెనక మీద పుండి ఉన్నా కూడాను ఒక కాకు వచ్చి గుచ్చుతున్నా దానికి ఏం పెద్దగా పట్టించదు. మనం కారు నడుపుతుంటే కీ 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 అని హార్న్ కొట్టినా కూడా అది కదలదు. మీరు ఆవు చూడండి, కాస్త అదిరిస్తే వెంటనే పక్కకు వెళ్ళిపోతుంది. ఎందుకనంటే ఆవుకి అంత సెన్సిటివిటీ ఉంది. దూడ కూడా ఎన్ని వేల ఆవులు ఉన్నా కూడా తన తల్లిని గుర్తుపట్టేటువంటి కాన్షియస్నెస్ ఉంటుందంట. ఆవు బర్రెకు ఉండదంట. ఆవు మనిషితో చాలా రిలేట్ అవుతుంది. మనిషి ఆవుతో రిలేట్ అవ్వలేకపోతున్నాడు, కానీ ఆవు మనిషితో రిలేట్ అవుతుంది. అది అయితే ఇందాక ఒకటి చెప్పారండి, తేనెటీగ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అదైతే అర్థమవుతుంది పుష్పం మీద ఇలా వాలుతుందని. ఇక్కడ ఆవు అనేది అది కొంచెం దాన్ని చేసేటువంటి పనులు ఎక్కడెక్కడ అది ఏం చేస్తుంది? ఆవు మీకు ఒక గడ్డి తీసుకొని ఒక అద్భుతమైనటువంటి మిల్క్నిచ్చేటువంటిది ఏదైనా ఈ ప్రపంచంలో ఒక్క సైంటిస్ట్ ఎవడైనా కనిపెడతాడేమో అడగండి. అంటే వేరే బర్రె పాల కన్నా జెర్సీ పాల కన్నా ఇది శ్రేష్టం అనేటువంటి విషయాన్ని సైంటిఫిక్గా కనుక్కున్నారండి. ఓఎస్, 100%. ఎవరైతే ఆవు పాలు తాగుతారో, ఆవుకు సంబంధించినటువంటివి ఎవరైతే స్వీకరిస్తారో వారి యొక్క వ్యవహార శైలి, వారి మాట, వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క దార్శనికత చాలా గొప్పగా ఉంటాయి. వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తారు, తుచ్చమైనటువంటి విషయాలు. మీరు చెప్తే ఒకటి గుర్తుకొచ్చిందండి, సుఖ మహర్షి విన్నా కరెక్ట్ కదా చెప్పండి, తన జీవితాంతం ఆవుపాలు తప్ప ఏది ముట్టలేదంట. ఆయన మించిన ఇంటలెక్చువల్ పర్సన్ అయితే ఇంకా లేరు ఎవరు. అదే చెప్పాను కదా, సుఖ మహర్షి ఆయన ఇంటింటికి వెళ్ళి ఆయన ట్రావెల్లో ఎవరైనా గృహస్థ దగ్గరికి కేవలం చెప్పారా? ఆయన గురించే చెప్పింది. ఆయన లాంటి వాళ్ళు ఎంతో మంది మహానుభావులు, వాళ్ళు ఒక గృహస్థ దగ్గరికి, ఒక గృహస్థ ఇంటికి వెళ్ళి వారికి ఆహారం నెపంతో వారికి ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడానికి వారు అక్కడికి వెళ్తారు. ఇది నెపం. ఏది నెపం? పాలు కావాలంటే నెపం. అంటే ఆ పాలు పితికే సమయంలో వాళ్ళు వెళతారు, ఆ సమయంలోనే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించి ఇంకో దగ్గరికి వెళ్తారు. అంత కొంచెంసేపులో అదే జ్ఞానం కూడా చెప్పేస్తారు తాగే లోపల. ఇదంతా నేను చెప్పట్లే, భాగవతంలో చాలా స్పష్టంగా ఉన్నాము. సో అందుకని మనం కంపేర్ చేయకూడదు ఎప్పుడు కూడా, మీరు గమనించాలి. పెద్దలు చెప్తున్నారు, శాస్త్ర ప్రమాణంగా చెప్తున్నారు కాబట్టి ఆవుని దేనితో కూడా పోల్చకూడదు. అది దైవానికి ఎక్స్టెన్షన్. అంటే మీరు అర్థం చేసుకోండి, దైవం మాత్రమే అనేది. సో దాన్ని మరి ప్రూఫ్ ఏంటంటే వాడకంలో ఎవరైతే వాడారో వాళ్ళని కనుక మీరు ఒకసారి పరీక్షిస్తే, వాళ్ళ జీవన విధానం, ఆలోచించే విధానం గమనిస్తే అప్పుడు మనకు తెలుస్తుందనే విషయం గురుగారు చెప్తున్నారు. మరి గోమూత్రం గురించి ఏమైనా చెప్పగలుగుతారు? గోమూత్రం ఎన్నో రకాలైనటువంటి వ్యాధులకు అది మందు. గోమూత్రం అలాగే గోమయం ఎన్నో రకాలైనటువంటి వ్యాధులకు ఇది మందు. అది పరీక్ష చేసిన వాడికి తెలుస్తుంది. ఎన్నో రకరకాలైనటువంటి, అంటే మోడర్న్ మెడిసిన్ తగ్గించలేనటువంటి వ్యాధుల్ని కూడా కేవలం గోమూత్రాన్ని స్వీకరించడం ద్వారా, గోమయంతో సబ్బుతో గోమయాన్ని రాసుకోవడం ద్వారా ఎంతోమంది నాకు చెప్పారు. మేము ఆచరిస్తూ ఉన్నాం, మాకు ప్రాక్టికల్గా మాకు తెలుస్తుంది. సో ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. నమ్మకం లేకుండా నువ్వు దేంట్లోనైనా సరే దూరినా కూడాను నీకు ఫలితం రాదు. నమ్ముతూ దాన్ని కనుక నువ్వు స్వీకరిస్తే అప్పుడు నీకు ఆ ఫలితం అనేటువంటిది వస్తుంది. ఈ విషయంలో డాక్టర్ ప్రవీణ్ గారని ఆయుర్వేదం డాక్టర్ అండి, ఆయన ఈవెన్ ఆయుష్ లైసెన్స్ వాడికి ఇవ్వడానికి ఈజ్ అ కన్సల్టెంట్. ఆయన నాకు చెప్పింది ఏంటంటే చిన్నప్పటి నుంచి గోమూత్రం తీసుకుంటాడంట, అది తప్ప ఇంకేది తీసుకోడంట. ఇందులో ఏ జబ్బు రాలేదంట ఆయనకి. ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా క్లియర్గా కొన్ని క్యాన్సర్ వ్యాధులు, కొన్ని చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు కూడా గోమూత్రం స్వీకరించడం ద్వారా. ఇప్పుడు వీళ్ళు అంటారు ఎవరు మోడర్న్ సైంటిస్ట్, ఇట్స్ ఆల్ ట్రాష్. యూ కెన్ సే ఇట్స్ ఆల్ ట్రాష్ బికాజ్ యూ హ్యావ్ నాట్ ట్రైడ్. యూ ట్రై వన్స్, నో, దెన్ వీ విల్ నో వెదర్ ఇట్ ఇస్ ట్రాష్ ఆర్ నాట్. మరి ఈ ఆవు పేడతో ఏం బెనిఫిట్ అండి? ఆవు పేడ అనేటువంటిది ఇట్ ఈస్ ద హైయెస్ట్ యాంటీసెప్టిక్. మీకు ఒక వేదాల్లో ఒక రూల్ ఉంది, ఎవరైనా సరే వేరే జంతువు యొక్క మలాన్ని తాకితే వెంటనే స్నానం చేయాలి. ఏ జంతువైనా, ఒక ఎక్సెప్షన్ ఆవు. అపరిశుభ్రమైనటువంటి
ప్రదేశాన్ని ఆవు యొక్క పేడతో కనుక అలికినట్లయితే దాంట్లో అత్యంత శుద్ధమైనటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, యాంటీసెప్టిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అందుకే శాస్త్రం ఏముంటుంది, శంకు అని అంటే ఒక శంకు మనం ఊతాం, భగవంతునికి వర్షిప్ చేసేటప్పుడు శంకు ఊతాం. శంకు అంటే ఒక బోన్ ఆఫ్ ఎ లివింగ్ ఎంటిటీ. బోన్ కనుక టచ్ చేస్తే వెంటనే స్నానం చేయాలి. కానీ శంకు అనేటువంటిది భగవంతుని యొక్క పూజకు ముందు ఉపయోగించబడేది. అలాగే ఆవు యొక్క గోమయం అంటే పేడ అలికితే మొత్తం పరిశుభ్రమైపోతుంది. అంటే భగవంతుని ఏర్పాటు ప్రకారం దీని యొక్క ప్రత్యేకత ఈ రకంగా ఉన్నది. భగవంతుడికి మనం ఏదైనా ఆలయంలో భగవంతుడికి మొట్టమొదటి దర్శనం ఆవుతోనే దర్శనం. ఆవు యొక్క వెనక భాగాన్ని చూపించి తర్వాత భగవంతుడికి వేరే వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకుంటారు. ప్రభు, ఇక్కడ మాలాంటి వాళ్ళకు కూడా చివరికి ఆవుని పోషించడం చాలా కష్టమవుతుంది. మీరు ఏదైతే చెప్పారో భక్తి అనేది తగ్గిపోయింది కాబట్టి, కలియుగం కాబట్టి సహజమైనగా అన్నిట్లో ఇబ్బందులు కలుగుతున్నాయి. అందుకని ఆవుకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆవుని పోషించడం అనే దానికి ఎట్లా చేస్తే పోషించగలుగుతాము? ఒక రైతు అవ్వచ్చు, లేదా ఒక గోశాల అవ్వచ్చు. ఇంకొక మాటలో చెప్పనా, ఎవరికైనా అమ్మని పోషించడం భారం అనుకుంటే వాడు ఎంత దౌర్భాగ్యుడో, ఆవుని పోషించడం భారం అనుకున్నవాడు కూడా దౌర్భాగ్యుడే. ఎందుకనంటే ఆవు అమ్మతో సమానం. నువ్వు ఆవుని పోషించాలంటే అమ్మ మీద ఉన్నంత ప్రేమ ఆవు మీద ఉండాలి. అప్పుడు దాన్ని పోషించడం అనేటువంటి ప్రశ్నే తలెత్తదన్నమాట. ఆవు అమ్మ, నేను నా యొక్క ఎంత కష్టపడినా అమ్మని నేను ఎలా అయితే పోషించుకుంటానో, అమ్మని ఎలా అయితే చక్కగా చూసుకుంటానో ఆవును కూడా అంతే చక్కగా చూసుకోవాలి. అంటే ప్రేమ ఉన్న దగ్గర తల్లి తన బిడ్డను పోషించలేదు అనేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉన్నదా? ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న తల్లి అయినా తన బిడ్డను సాకడానికి ఎంతైనా కష్టపడుతుంది ఆ తల్లి. అలాగే ఆవు భగవంతుని యొక్క ఎక్స్పాన్షను, భగవంతునికి అత్యంత ప్రియమైనటువంటిది అని గమనించినటువంటి వాడు ఎప్పటికీ కూడాను చెడిపోడు. భగవంతుని యొక్క ఆశీస్సులు ఆయన మీద ఉంటాయి. ఆవుతో పాటు తను కూడా వృద్ధి చెందుతాడు. ప్రభు చెప్పేది ఏంటంటే, అది ఆర్థికంగా దాని వైపు చూడొద్దు. ఒక తల్లిగా చూస్తూ, తల్లి ఎలాగైతే జ్వరం వచ్చినా పిల్లవాడికి వంట చేసి పెడుతుందో, నీ కష్టమైనా సరే ఆవుని పోషిస్తూ దాన్ని సంరక్షిస్తూ ఉంటే భగవంతుని కృప వచ్చి ఇంకో రకంగా లేదా గో రకంగా కూడా కలిసి వస్తుందనే విషయాన్ని చెప్తున్నారు. ఇది తప్ప గోరక్షణకి వేరే మార్గం లేదు. అటు ప్రభుత్వము గోవుని ప్రేమించాలి, వ్యక్తి కూడా ప్రేమించాలి. ప్రేమించినప్పుడే అది సాధ్యపడుతుంది. ఆవుతో వ్యాపారం చేయాలనే ఆలోచన కలిగిన వారికి తల్లితో వ్యాపారం చేస్తే ఎలాగైతే అది దాన్ని ఒక అన్కంఫర్టబుల్గా అనిపిస్తుందో, తల్లితో ఎవరు వ్యాపారం చేయరు కదా, అలాగే ఆవుతో కూడా వ్యాపారం చేసే వ్యాపార వస్తువు కాదు ఆవు. ఎలాగైతే జీజీఎస్పీకి ఇంటెన్షన్ ఏదైతే ఉందో, గోరక్షణ, రైతుల యొక్క రక్షణ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఉందో, అలా ఇంటెన్షన్ స్ట్రాంగ్గా క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీలో కనుక వ్యాపారం కనుక వచ్చినట్లయితే అప్పుడు వేసే స్టెప్స్ రాంగ్ ఉంటాయి. కరెక్ట్. ఇంకోటి గమనిస్తే, తల్లిదండ్రులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి, అంటే వృద్ధాశ్రమాలు వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఆ తల్లికి సరైనటువంటి జ్ఞానము, పిల్లలకి సంస్కారాలు ఇవ్వకపోవడము. దానివల్ల పిల్లలు కూడా ఇది పనికిరాని వస్తువులాగా ఆలోచించి వాళ్ళు కూడా ఆ విధంగా ట్రీట్ చేయడం వల్లనే ఆ వృద్ధాశ్రమాలు ఏవైతే వచ్చాయో అట్లనే ఆవు పరిస్థితి కూడా ఇంచుమించు అంతే కదండి. ఆవు తల్లి కంటే గొప్పది. ఎందుకనంటే తల్లికి బుద్ధి జ్ఞానం ఉన్నా కూడా పిల్లలకి నేర్పలేదు. ఆవుకు అలాంటిది ఏం లేదు కదా. ఆవుకు అలాంటి లిమిటేషన్ లేదు. ఆవు ఎప్పుడు చాలా సాధు జంతువు. తను వేరే వాళ్ళని తప్పుగా ట్రైన్ చేయదు. ఆవు పరిపక్వత ఉంది. పరిపక్వత ఆవుకున్నది. అంటే ఆవు సృష్టిలోనే ఆవు తల్లి కంటే విలువైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే తల్లికి బుద్ధి జ్ఞానంతో దాన్ని సదుపయోగం చేసుకోకపోతే, మీరు అన్నట్టు బిడ్డని సరిగా పెంచకపోతే, కృతజ్ఞత లేనట్టుగా పెంచితే ఆ తల్లిదండ్రులను ఎలాగైతే పిల్లలు నెట్టేస్తారో అలాంటి స్థితి ఆవుకు లేదు. ఎందుకనంటే ఆవు చాలా చాలా పవిత్రమైనటువంటిది. అలాంటి ఆలోచన లేనటువంటిది. భగవంతుని యొక్క ఏర్పాటు ప్రకారం ఆవు చాలా గొప్ప సాధు జంతువు ఆవు. కాబట్టి మనం ఆవుని
ఆ రకంగా అనలేము. ఎలా తల్లిదండ్రులు ఇలా సరిగ్గా పెంచలేదు కాబట్టి వాళ్ళు పిల్లల చేత నెగ్లెక్ట్ చేయబడ్డారు కాబట్టి ఆవు సమాజానికి ఏమీ ఇవ్వట్లేదు కాబట్టి ఆవు నెగ్లెక్ట్ చేయబడింది అనడానికి వీల్లేదు. ఇస్తుంది ఆవు ఇస్తుంది నీకు ఉపయోగించడం తెలియట్లేదు. తల్లి అన్యాయం చేస్తుంది కానీ ఆవు చేయట్లేదు, అనాదిగా చేయట్లేదు, అనాదిగా ఆవు చేయట్లేదు. అందుకే ఆవు గొప్పది, తల్లి ఆవు గొప్ప, తల్లి కంటే ఆవు గొప్ప. ప్రభు చాలా మంచి విషయాలు తెలియజేశారు. చివరిగా ఒక జనాల్లో ఆవు పట్ల ఈ తల్లిగా చూసుకోవడం, దేవతగా చూసుకోవడం తప్ప వేరే మార్గం గోసేవకి లేదు. అండ్ వేరే న్యాచురల్ ఫార్మింగ్ కూడా లేదు. భగవంతుని యొక్క కృపని నీవు ఆకర్షించాలనుకుంటే భగవంతుడికి చాలా చాలా దగ్గరైనటువంటి జంతువు ఆవుని సరిగ్గా చూసుకో, నీకు భగవత్ కృప వస్తుంది. గో సంరక్షణ చేస్తే భగవత్ కృప ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఇలాంటి ఏమైనా డిస్క్రిప్షన్లో ఉన్న డౌట్స్ కనుక అడిగినట్లయితే నెక్స్ట్ ఇంటర్వ్యూలో వాటికి ఆన్సర్ చేయడం జరుగుతుందండి. ఇది ఒకసారి గమనించి 2-3 సార్లు చూడండి. చూసిన తర్వాత గోసేవని ఇంకా పెంచుదాం. మనం గో ప్రోడక్ట్స్ని బాగా జనాలకి అందజేసి ఆరోగ్యాన్ని కూడా ఇద్దాము. ప్రభు మీకు ఇందాక చెప్పాను కదా, 25 సంవత్సరాలు అలా ప్రచారం చేసి స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు వారు వెళ్ళి చెప్తారు. ఇంత మంచి స్టేచర్ ఉన్నటువంటి పర్సన్ కూడా స్కూళ్ళకి వెళ్ళి చెప్తారు. తను కూడా స్కూల్లో పెట్టారు. అందుకే ఇలా అందరూ ప్రచారంలోకి వచ్చి భక్తిని, జ్ఞానాన్ని, ఆవు యొక్క విశిష్టిని చెప్పినట్లయితే కొంతవరకు కాదు కొంతవరకు మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతామని మీ లక్ష్మణ శర్మ. ప్రభుకి పాదాభివందనాలండి మీకు. హరే కృష్ణ. హరే కృష్ణ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.